సంఖ్యాకాండము 30వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడొకటుకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైన ఎడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగుజేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరకొనిన ఎడల, ఆమె మ్రొక్కుబడులన్నీయు నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియూ, ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలలో ఏదియూ నిలువకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులైనను, నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను, ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించినెడల, ఆమె మ్రొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించును. విధవరాలు గాని విడనాడబడినది గాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మ్రొక్కుకొనిన ఎడలనేమి, ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడలనేమి, తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకొనినెడల, ఆమె మ్రొక్కుబడులన్నీయు నిలుచును. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినెడల, ఆమె మ్రొక్కుబడులను గూర్చియు ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియూ నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మ్రొక్కుబడిని తన్ను తాను దుఃఖపరుచుకొందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరకొనుచు వచ్చినెడల, వాడు ఆమె మీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరిచెను. అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసినెడల, తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.